తిరువీర్ పాయిల్లార్ జంటగా ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం పాపం ప్రతాప్. దుర్గా నరేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్లోని పాపం ప్రతాప్లోని పిల్ల ఎక్కడ అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. కెఎం రాధాకృష్ణ సంగీతాన్ని అందించిన ఆ పాటకి సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించగా రామ్ మిరియాల ఆలపించారు. ఇంటిల్లిపాది చూసేలా చక్కటి వినోదంతో పాపం ప్రతాప్ను తీర్చిదిద్దినట్లు తెలిపిన చిత్ర బృందం జంధ్యాల, ఈవీవి, ఎస్వి కృష్ణారెడ్డి లాంటి దర్శకుల చిత్రాలను మైమరిపించేలా ఉంటుందన్నారు. పిల్లలేక మెత్తపడ్డాడ్రా. అవునవును. సూదంటి జాలి సూపులో ఉల్లంటి కేలి మాటలో పిల్లాడి కాటి పాపల సాటి పాపలాగున్నది చూసేటి మనుషులడు. పిల్లెక్కడుంది 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 పిల్లెక్కడుంది. సందమామ దాయే దాయే సంద చూసి పాయే పాయే ముచ్చటాడి ముక్కు గిల్లి రచ్చ రచ్చ మచ్చ రబ్బచ్చ దుప్పటి తిండు పక్కల పండు. పిల్లెక్కడుంది పిల్లెక్కడుంది. ఆ పిల్ల చిరునవ్వు నీ చెవిలో పువ్వంటూ ఊరంతా నీ చుట్టూ కొల్లమంటుందాయ్. ఆ పిల్ల చిరునవ్వు నీ చెవిలో పువ్వంటూ ఊరంతా నీ చుట్టూ కొల్లమంటుందాయ్. కన్నీరు చారి గుండెల్లో దూరి నిప్పల్లె మారి మంట రేపిందో. ముందేమో నుయ్యి వెనకేమో పొయ్యి తవ్విపాయే పిల్లేమో నీ దారి ఇంకా గోదారే. పిల్లెక్కడుంది పిల్లెక్కడుంది. యాడుందో నీ పుండు కనబడితే బాగుంటూ మందేడ పెట్టాలో తెలిసేదే నాడు. ఈ మాయ రోగంలో ఏ పసరు మింగాలో చీకట్లో రాయసి చూస్తానే ఉండు. యాడుందో నీ పుండు కనబడితే బాగుంటూ మందేడ పెట్టాలో తెలిసేదే నాడు. ఇది నేను కోరుకున్న గ్యాపే, అంటే కావాలని తీసుకున్నటువంటి ఒక గ్యాప్. అది కొంచెం ఎక్కువైనట్టుంది బహుశా. బట్ సంతృప్తి లేదు. ఒక పని చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. ఇన్నేళ్ల తర్వాత ఆ సంతృప్తిని కలిగిన ఫీలింగ్ వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక పవర్ఫుల్ పంచ్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. అది పాపం ప్రతాప్తో. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త క్యారెక్టర్ని ఆవిష్కరించడానికి నాకు అవకాశం ఇచ్చారు. పాట కావాలి అంటే 2 నెలలు యుద్ధం చేశారండి ఆ పాట కోసం. ఏది పిల్ల ఎక్కడ ఉంది, మైండ్ బ్లాక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నాను, అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్ కి 2.0 అవుతారైనా. చాలా సార్లు మనకు మగాళ్ళ కష్టాలు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. వీడికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, బాగానే ఉన్నాడు కదా అని. సో నవ్వే ప్రతి మొహం వెనకాల చాలా బాధలు ఉంటాయి కదా. సో అలాంటి బాధలన్నిటినీ చాలా నవ్విస్తూ ఒక రిప్రజెంటేషన్ ఈ పాపం ప్రతాప్. ఈ 17వ తారీఖు నా బుజ్జమ్మతో మీ ఊర్లోని థియేటర్స్లో మీ మధ్యలోకే బుజ్జమ్మతో వస్తాను. పాపం ప్రతాప్తో నా సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటో కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీ అందరికీ ఎవరైతే పాపం ప్రతాప్ అంటున్నారో మీతోనే నేను వీర ప్రతాప్ అనిపించుకుంటాను.